గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా చూసాక చక్రి ఎందుకు హీరోవో సినిమా చూసాక తెలిసింది. అది వాడికి ఎందుకంటే ఆ ఎనర్జీ ఏదైతే వాట్ కృష్ణవంశీ బిలీవ్డ్ ఇన్ యూ అందులో ప్రతి ఫ్రేమ్లోనే ఉంటుంది. లేదు అంటే అది ఒక అంటే నేను ఎందుకు నిన్న గులాబీ ఇవాళ దయ అన్నా అంటే నాగేంద్ర, సేమ్ ఎనర్జీ, సేమ్ మ్యాడ్నెస్, ఇప్పుడు జనరల్గా 11 o'clock ప్రోగ్రామ్ అని చెప్తే 11:05కో 11:10కో 11:15కో వస్తాం. ఇమాజిన్ ఐ వాజ్ దేర్ 11కి నాకు రమ్మన్నా కూడా నేను కృష్ణవంశీ దేర్ 10:30 విత్ మై స్టాఫ్ రంగా వచ్చినాయి అందరం కలిసి. పవన్ కూడా 10:30కి వచ్చేసాడు. యు నో వై? నాట్ బికాజ్ ట్రైలర్ లాంచ్ అని కాదు, వి లవ్ ఈచ్ అదర్స్ కంపెనీ అండ్ ఎనర్జీ. ఓ అది ఇట్స్ వెరీ 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 రేర్ కమాడిటీ, కలెక్టివ్ స్ట్రెంగ్త్. అది నేను ఇప్పుడు ఆ స్టేజ్ మీద మా అందరి ఎనర్జీ చూసినప్పుడు, మేము మాట్లాడే విధానం చూసినప్పుడు, మేము మాట్లాడే పద్ధతి చూసినప్పుడు చూసేవాళ్ళకి అర్థమైపోతుంది. ఇదేంటంటే మా నమ్మకం, మై ఆర్ బిలీఫ్, మా నమ్మకం ఇలా ట్రాన్స్లేట్ అయ్యి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ బిలీవబుల్. నువ్వు చెప్పేది నమ్మదగ్గ విషయం. ఎందుకంటే చాలా సినిమాలు చేసినప్పుడు చాలా బాగుందండి సినిమా, చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాం అంట. అది నిజమే. అరే ప్రతి సినిమా ఫ్లైట్ ఎక్కడం లాడిదండి, ఇది ఏమో ప్రతిసారి దిగుద్దనే ఎక్కుతాం, ఎక్కడ దిగుద్దు అనేది ప్రాబ్లము. డెస్టినీ ప్రొడ్యూసర్కి ఇంకెక్కడ దిగుద్దు అనేది వాడికి తెలుస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. దిగటం అనేది తథ్యం. కానీ ఒక్కటి అంటే నేను బికాస్ ఐ బీన్ సీయింగ్ ఆల్ యువర్ జర్నీ. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఎగిరే పవర్మ కానీ ప్రేమకు వెళ్ళారే కానీ అవన్నీ ల్యాండ్ మార్క్. అయ్యో ల్యాండ్ మార్క్ హిట్స్. నేను ప్రేమిస్తున్నాను కానీ, నేను ప్రేమిస్తున్నాను, no they were like cult films for me. I agree, నేను అవి కాదంటలేదు. బట్ యు ఆర్ నాట్ రికలెక్టింగ్ దెమ్. వాట్ గురించి మాట్లాడట్లా. I'll tell you నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, శివ ఎలాగైతే యు ఆర్, నాకు అలా నేను నేను దీస్ ఫిల్మ్స్ నువ్వు చెప్పిన ఇప్పుడు ఎగిరే పౌరమో కానీ ప్రేమకు వేళాయిరా కానీ, నేను ఐ లవ్ కృష్ణారెడ్డి గారు ఆర్ బాంబే పీరియడ్, అదెలా మర్చిపోతాం. నేను అది నెక్స్ట్ అనబోతున్నాను. ఎందుకంటే రంభ ఆ రోజున చాలా అసలు క్యూపిడ్ ఆఫ్ సౌత్ ఇండియా. అవును, ఆ రోజున కరెక్ట్ మంచి మామూలు సైరన్ కాదు. అలాంటి రాఘవేంద్ర గారు అలాంటి హీరోయిన్ పక్కన జేడీని వేసి బొంబాయి ప్రీట్ తీయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అసలు రాఘవేంద్రరావు గారిని చూస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉండే నాలాంటి చాలామందికి చేయటం అనేది చాలా పెద్ద ఇష్యూ. కానీ వీటన్నిటికీ దోహదపడింది గులాబీ లేకపోతే ఎగిరే పౌరమా లేదు. అవును. వై వుడ్ కృష్ణారెడ్డి గారు సైన్ మీ యాజ్ ఎ హీరో ఫర్ ఎగిరే పౌరమా ఆర్ ప్రేమకు వెళ్ళారా? బాంబే పీరియడ్ రాఘవేంద్రరావు గారు నన్ను ఎందుకు పెట్టుకుంటారు? అన్నిటికీ గులాబీ బేస్ అనుకో, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. సో అది అనగనగో రోజు కూడా నాకు ఇట్ హెల్ప్ మీ, బట్ గులాబీ హ్యాస్ సిమెంటెడ్ ఇట్. బట్ మళ్ళీ దానికి వంశీ నాలోని అద్భుతమైన టాలెంట్ చూడటం అని వాడంటాడు, బట్ మా ఇద్దరిలో టాలెంట్ చూడటం రాము గారి గొప్పతనం. అది గ్యారంటీ. అసలు రాము గారు లేకపోతే అది చెప్పే కదా మేము లేవు. కానీ నాలో ఉండే పిచ్చి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు నేను చెప్పలేదు బట్ ఇవాళ చెప్తాను నీకు. మా ఇద్దరికి ఎలా ఉండేదంటే పిచ్చి వంశీకి, నేను వంశీ ఉత్తేజ్ గారు కారులో తిరుగుతూ ఉండేవాళ్ళం. ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఆపి ఒక బస్ స్టాండ్లో నుంచుని ఉన్నారు చాలామంది. గులాబీకి ముందర అనమాట వంశీ నాతో, రే ఎంత ఎఫిషియెంట్గా ఉండాలంటే ఇప్పుడు గబుక్కున టప్మని అవసరమైతే ప్యాంట్ తీసేసి అండర్గార్మెంట్ మీద అటు అని చూసి ఎవడో వెళ్తున్నాడు అండర్గార్మెంట్ లేకుండా అన్నాడు. అంతలో పిల్లడు చెప్తుంటే అన్న వైపు తిరిగేప్పటికి అది నేనే. అంటే టు ప్రూవ్ అ పాయింట్ టు వంశీ ఐ టుక్ ఆఫ్ మై ప్యాంట్స్ అండ్ ప్రసాద్ లాబ్ ఎదురుగుండా ఐ వెంట్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ షేమ్లెస్, ఇట్స్ దట్ ఎనర్జీ విచ్ ఐ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్. ఎగ్జాక్ట్లీ. సో వంశీ కుడ్ సీ దట్ మ్యాడ్నెస్. వాడు ఓ రోజు ఆపేసాడు కానీ అది బొక్క దూకుతా ఆ క్షణంలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మించి మేమందరం కూర్చుంటే ట్రైన్ వెళ్తూ ఉంటే, ఒరే నేను సీక్వెన్స్ అనుకుంటున్నా పైనుంచి దూకేయాలన్నాడు. 100% దూకేసేవాడు. నేను ఉత్తేజ్ గడి కింద పట్టేసుకున్నాడు నన్ను. అంటే దూకేసేవాడిని కాదు, కాలు విరిగి చచ్చిపోయేవాడు, నేనే మహానుభావుని కాదు. బట్ ఆ ఎనర్జీ వుడ్ నాట్ మేక్ యూ థింక్ ట్వైస్. అది నేను దయాలో మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఏదో సీక్వెన్స్ ఉంటే నా మేకప్ మ్యాన్ రంగా ఆపేసాడు. రంగా ఆపాడు కదా అని చూస్తే పవన్ చట్ కుదరదంటే కుదరదు, నో 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 వద్దండి రిస్క్ వద్దు అన్నాడు. అది చిన్న విషయమే అది. బట్ ది ఎనర్జీ వాట్ నాకు
ఒక శివాకి కానీ ఒక గులాబీకి కానీ ఒక సత్యాకి కానీ నాకు వచ్చిన ఒక ఎనర్జీ ఏదైతే ఉందో ఇట్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ఐ డిడ్ ఇట్ విదౌట్ దేర్ నాలెడ్జ్. ఇప్పుడు నువ్వు 2-3 సార్లు ఎవ్రీ కాంటెక్స్ట్లో దయా అని రెఫర్ చేస్తావు. ఎగ్జాక్ట్లీ రైట్. అసలు అంత మంచి స్క్రిప్ట్ని సినిమాగా ఎందుకు తీసుకురాలేదు? వెబ్ సిరీస్కి ఎందుకు దాన్ని లిమిట్ చేశారు? కాదు, నా ఉద్దేశం అది అదర్ వే రౌండ్ నాగేంద్ర. ఏమవుతుందంటే బాహుబలిని 2 గంటల్లో ఎలా చెప్పలేము అని పోల్చుకోవట్లేదు. అంటే చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఒక ఉదాహరణ అంటే దిస్ ఇస్ లైక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బాహుబలిని కూడా నువ్వు కుదించి 2 గంటల్లో చెప్పొచ్చు, కానీ అప్పుడు ఆ బ్యూటీ ఉండదు. లాగా ఈ కథని దీంట్లో విపరీతమైన లేయర్స్ ఉన్నాయి, విపరీతమైన అంటే ఇది థ్రిల్లర్తో పాటు సస్పెన్స్ ఎలిమెంట్తో పాటు ఎమోషనల్ హై ఇచ్చే ఒక కథ. ఈ కథని 2 గంటల్లో చెప్పటం 2 గంటలు ఏముంది, ఇవాళ రేపు 3 గంటలు వస్తున్నాయి కదా సినిమాలో. నేను 4 గంటల్లో కూడా చెప్పలేం. సో చెప్పచ్చు కానీ చెప్పలేం, చెప్తే బాగుండదు, ఎగిరిపోతాయి సటిలిటీ. అది ఏమవుతుందంటే ఆ బ్యూటీ పోద్ది. సో బికాస్ ఆఫ్ దాట్ ఎన్ని ఎపిసోడ్స్ ఇది? దిస్ ఇస్ 8 episodes. ఓకే. బట్ డ్యూరేషన్ ఎక్కువ ఉండదు, ఎనీథింగ్ షార్ట్ డ్యూరేషన్ ఓన్లీ, బట్ ఇట్ నీడ్స్ దట్. కాబట్టే సినిమా కన్నా వెబ్ సిరీసే కరెక్ట్ అని నా ఉద్దేశం. ఇది అంటే ఎలాబరేట్గా తీయచ్చు, చాలా డీటెయిల్స్తో పాటు నంబర్ ఆఫ్ ట్రాక్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఎమోషనల్ ట్రాక్స్ ఉంటాయి. సో దాన్ని మనం కుదించలేము, కుదించకూడదు. ఓకే.